ఈరోజు నేను మీకు జీపీజీ ప్రోటోకాల్ గురించి చెప్తాను. ఈ ప్రోటోకాల్ ఆవులు, గేదెలు ఎదకు రానప్పుడు మనం వాటిపై ఉపయోగిస్తాం. దీని గురించి ఈరోజు మీకు వివరంగా చెప్తాను. అలాగే దీని గురించి మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం కూడా ఇస్తాను. నేను జీపీజీ ప్రోటోకాల్ గురించి షార్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియోకి కామెంట్స్ పెట్టారు, ఈ జీపీజీ ప్రోటోకాల్ కోసం ఒక మంచి వీడియో చేయండి అని. కాబట్టి ఈరోజు మీకు జీపీజీ ప్రోటోకాల్ గురించి సరైన సమాచారం ఇస్తాను. ఒకవేళ ఈ ప్రోటోకాల్ను మీరు మీ పశువులపై ఉపయోగించుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న పశు వైద్యునితో దీన్ని కనుక చేయిస్తే మీకు పశువుల్లో చాలా ఎక్కువ లాభం చేకూరుతుంది. ఈ వీడియో కాస్త పొడవుగా ఉండొచ్చు, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా ప్రోటోకాల్ గురించి అవగాహన వస్తుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ ఛానల్కు కొత్తగా వచ్చి ఉంటే ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఈ జేపీజీ ప్రోటోకాల్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మన పశువులు ఎదకి రానప్పుడు, అలాగే వాటికి మనం ట్యాబ్లెట్లు, అలాగే పౌడరు మరియు లిక్విడ్ లాంటివి ఇచ్చినప్పుడు, పశువులు ఎదకి రానప్పుడు మనకి దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్తో ఆ గేదెని లేదా ఆవుని తనిఖీ చేయించండి. ఈ తనిఖీ చేసిన తర్వాత ఈ హార్మోన్ ప్రోటోకాల్ని పశువులపై ఉపయోగించవలసి ఉంటుంది. ఇది పశువుని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఉపయోగించాలి. అంటే ఆవులు లేదా గేదెలు అసలు ఎదకు రావడం లేదు, ఎదకు వచ్చినప్పటికీ ప్రెగ్నెంట్ అవడం లేదు, అలాగే ప్రెగ్నెన్సీ నిలవడం లేదు అన్నప్పుడు ఈ పద్ధతి ద్వారా ప్రోటోకాల్ ఉపయోగిస్తే మన పశువులు 100% ఎదకు వచ్చి గర్భం కూడా దాల్చుతుంది. ఇప్పుడు ఎలాంటి ఇంజక్షన్లు వాడాలి, ఎలాంటి టాబ్లెట్లు వాడాలి, అలాగే ఏ నాటల మందు వేయాలి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేను మీకు నోటితో చెప్పడమే కాకుండా ఇంజక్షన్లు, టాబ్లెట్లు, బాలస్లు మీకు ఈ వీడియో స్క్రీన్పై చూపిస్తాను. దీనివల్ల మీకు ఏ ఇంజక్షన్లు, టాబ్లెట్లు, బాలస్లు ఈ ప్రోటోకాల్ను పాటించడానికి మొదటగా మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ముందుగా మన పశువులకి డీవార్మింగ్ చేయాలి. అంటే పశువుకి డీవార్మింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. డీవార్మింగ్ కోసం మీకు ఇక్కడ ఒక 10 బెంజోల్ ఐవర్మెక్టిన్ అనే బోలస్ను స్క్రీన్పై పెడుతున్నాను. ఈ బోలస్ను మన పశువుకు పరకడుపున, అంటే ఖాళీ కడుపుతో ఇవ్వాలి. పరకడుపున డీవార్మింగ్ చేసిన తర్వాత ఒకవేళ మన పశువులు మినరల్ టాబ్లెట్లు తినగలిగితే మంచిది. కానీ కొన్నిసార్లు పశువులు మినరల్ టాబ్లెట్లు తినలేవు. అటువంటప్పుడు మీరు ఈ మినరల్ మిక్స్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఈ పౌడర్ విషయానికి వస్తే పౌడర్ను మన పశువులకి ఉపయోగించవచ్చు. ఈ పౌడర్ ఎలాగ ఇవ్వాలంటే రోజుకి 50 గ్రాములు చొప్పున వరుసగా 30 రోజులు, అంటే ఒక నెల రోజుల పాటు ఇవ్వాలి. మొత్తం 1 కేజీన్నర పౌడర్ను మనం ఆ పశువుకి మేపాలి. ఒకవేళ మీరు పౌడర్ కంటే మెరుగైన రిజల్ట్ పొందాలనుకుంటే, లేదా పశువుకి పౌడర్ ఇచ్చినప్పటికీ అది ఎదకు రాకపోతే అప్పుడు మనం టాబ్లెట్లు వాడాలి. పౌడర్ ఎందుకు చెప్పానంటే కొన్ని పశువులు టాబ్లెట్లు తినలేనప్పుడు పౌడర్ తింటాయి కాబట్టి. ఒకవేళ పశువు పౌడర్ లేదా టాబ్లెట్ ఏదైనా తినగలిగితే మీరు టాబ్లెట్లను ఉపయోగించండి. ఈ టాబ్లెట్ల విషయానికి వస్తే న్యూట్రిసాక్ టాబ్లెట్లు. ఈ టాబ్లెట్లు డీవార్మింగ్ చేయించిన తర్వాత మరుసటి రోజు నుండి రోజుకి ఒక బోలస్ చొప్పున 28 రోజులు ఆ పశువుకి తినిపించాలి. మనం మన పశువులపై జీపీసీ ప్రోటోకాల్ ఉపయోగించి మంచి రిజల్ట్ పొందాలంటే ఈ మినరల్ టాబ్లెట్ లేదా మినరల్ మిక్చర్ ఖచ్చితంగా వాడాలి. ఇంకా మన పశువులకి మందులు ఇచ్చిన తర్వాత అవి ఎదకు రాకపోతే అప్పుడు మనం జీపీసీ ప్రోటోకాల్లో చేయాలి. గైనరేజ్ ఇంజక్షన్. ఈ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలంటే మన టాబ్లెట్లు వాడిన తర్వాత 0 డే, అంటే 0 రోజున ఇవ్వాలి. ఈ 0 డే ఎప్పుడు అవుతుందంటే మనం ఎప్పుడైతే ఇంజక్షన్ ఇవ్వడం ప్రారంభిస్తామో ఆ రోజు ఈ గైనరేజ్ ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది 5 ml IM ఇవ్వాలి. ఈ గైనరేజ్లో ఉండే మెడిసిన్ బ్రుసిలిన్ ఎస్టేట్. ఇది ఒక గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్. ఈ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత 7వ రోజున వెటమెట్ ఇంజక్షన్ లేదా ప్రాగ్మా ఇంజక్షన్. దీంట్లో కోప్రోస్టానిల్, పోస్ట్గ్రానిలిన్ అనే మెడిసిన్ ఉంటుంది.
ఈ ఇంజెక్షన్ 2 ml కండకి ఇవ్వాలి. ఒకవేళ మనకి ఇంకా మెరుగైన రిజల్ట్ కావాలనుకుంటే ఈ ఇంజెక్షన్ స్థానంలో లొటలైజ్ అనే ఇంజెక్షన్ దొరుకుతుంది. దాన్ని కూడా మనం వాడవచ్చు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మన పశువులు 48 గంటల తర్వాత ఏం చేయాలంటే వెటమెట్ లేదా ప్రాగ్మా ఇచ్చిన 48 గంటల తర్వాత బ్రుసిలిన్ ఇంజెక్షన్ కొండ్రోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ ఇది గైన్రిచ్ 2.5 ml కండకి మరలా ఇవ్వాలి. మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలంటే వెటమెట్ ఇంజెక్షన్ చేసిన 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన 12 గంటల నుండి 20 గంటల లోపు మన పశువులకి ఎద ఇంజెక్షన్ లేకపోతే పోతు దగ్గరకి తీసుకెళ్ళడం చేయాలి. ఇప్పుడు మన పశువులు చూడి అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అప్పటికి మన పశువులు గర్భం దాల్చకపోతే మళ్ళీ 20 నుంచి 21 రోజులకి మళ్ళీ ఎదకి వస్తుంది కదా, అప్పుడు ఎద ఇంజెక్షన్ లేకపోతే పోతు దగ్గర తీసుకెళ్ళిన 100% రిజల్ట్ వస్తుంది. నేను చెప్పిన ఈ జీపీసీ ప్రోటోకాల్ పద్ధతి ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇంజెక్షన్లు వెటనరీ డాక్టర్ సమక్షంలోనే ఉపయోగించాలి. టాబ్లెట్లు పౌడర్ మాత్రం మీరు స్వయంగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు షార్ట్కట్లో చెప్తాను. మొదటగా మన పశువులకి డీవార్మింగ్ చేయించాలి. డీవార్మింగ్ చేసిన మరుసటి రోజు నుండి టాబ్లెట్లు లేదా బోలస్ రోజు ఒకటి చొప్పున 28 నుండి 30 రోజులు వాడాలి. ఇది ఇచ్చిన తర్వాత జీపీసీ ప్రోటోకాల్ ప్రారంభించే రోజు 0 డే బుసరెలిన్ సాల్ట్ ఇంజెక్షన్ను 5 ml ఇవ్వాలి. ఆ తర్వాత 7వ రోజున వెటమెట్ ఇంజెక్షన్ని 2 ml కండకి ఇవ్వాలి. ఆ తర్వాత 9వ రోజున మళ్ళీ గైన్రిచ్ ఇంజెక్షన్ను 2.5 ml ఇవ్వాలి. ఆ తర్వాత 12 నుంచి 20 గంటల లోపు ఎద ఇంజెక్షన్ చేయించాలి. ఇప్పుడు మీకు ఏ టాబ్లెట్లు ఏ ఇంజెక్షన్లు ఎలా వాడాలో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పద్ధతి పాటిస్తే అసలు ఎదకు రాని పశువులు ఎదకు వచ్చి 100% చూడు నిలిచే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మన రైతు సోదరులందరికీ షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తూ ఉండండి.